కాలం గడుస్తూ ఉన్నది. శివుడి పూజ చేస్తున్నాడు, రోజు విశ్వనాథుడి ఆలయానికి వెళ్తున్నాడు, నమస్కారాలు చేస్తున్నాడు. చేస్తుంటే విశ్వనాథుడును విశాలాక్షి ఒకరోజు మాట్లాడుకున్నారట. వీడు బాగానే ఉన్నాడు, మంచి భక్తుడిలాగానే ఉన్నాడండి, పాపం చాలా సేవ చేస్తున్నాడు అంటే నాకు కొంచెం ఇంకా అనుమానంగా ఉంది, వీడి వ్యవహారం పూర్తిగా నిజంగా భక్తి ఉన్నదా అని కొంచెం అనుమానంగా ఉంది నాకు అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య చర్చ వచ్చింది. చర్చ వచ్చి సరే ఒక పరీక్ష చేద్దాము, వ్యాసుడిని పరీక్ష చేద్దాము అని అనుకున్నారట. అనుకొని పైలుడు, సుమంతుడు, జైమిని అందరూ కూడాను కలిసి ఒకరోజు విశ్వనాథుడి సంకల్పం వల్ల, ఆ పరమేశ్వరి అన్నపూర్ణ యొక్క సంకల్పం వల్ల వీళ్లకు ఎవ్వరూ భిక్ష పెట్టలేరు. అందరూ అన్ని వీధులకు వెళ్ళారు. ఏ వ్యక్తి ఇంటికి వెళ్ళి అడిగినా ఈ పూట వీలు కాదు పో, ఈ పూట పెట్టకూడదు పో, కొన్ని పెట్టకూడని రోజులు ఉన్నాయి. ఇంట్లో ఏదైనా సరే ఆబ్దికం కనుక ఉంటే భిక్ష పెట్టకూడదు అనేది ఆచారం. ఇలాంటివి కొన్ని ఉన్నాయి. మాకు ఏదో మయలు వచ్చింది పెట్టకూడదు, ఈ కారణం వచ్చింది, ఆ కారణం వచ్చింది. ఇలా అందరూ ఎవరికీ కూడాను ఒక పిడికడన్నం పుట్టలేదు. తిరిగి ఇంటింట భిక్షాం ప్రదేహి ఎనుచూ బాలరాయణుడిశాను పట్టణమున ఒట్టు పెట్టిన ఎట్లు ఏ యుగ్మలియును పిలిచి ఒక పట్టెడన్నంబు పెట్టదయ్యే. ఒక్క తల్లి కూడా ఒక పట్టెడన్నం కూడా పెట్టలేదు. వండుచున్నారమను నొక్క వనజనేత్ర తిరిగి రమ్మను నొక్కలేదీగబోడి దేవకార్యంబు నేడను తెరవయోర్తు ద్వాక్కవాటంబు తెరవదు వనిత ఒకతే. ఇప్పుడు కాదులే మళ్ళీ రా, ఇంకొక ఆమె అయితే అసలు తలుపే తెరవలేదుట. ఇట్లా అన్నీ అయిన తర్వాత కృష్ణద్వైపాయనుడు ఆయన అందరూ శిష్యులు కలిశారు నగర మధ్యంలో. ఏమైందిరా నాయన, అబ్బిరే నేడు మీకు మధ్యాహ్న భిక్ష బ్రహ్మపురివాడ కాశికా పట్టడమున అబ్బదో నాగపోలే మహర్షులారా మాడమాడల ఈ పెద్ద వల్లకాట. ఇది పెద్ద వల్లకాడు. వల్లకాడు అంటే శ్మశానం. ఈ మహాశ్మశానంలో నాలాగనే మీకు కూడా ఏమీ పుట్టలేదా ఇవాళ అని వ్యాసుడు అడిగట. అడిగి అంటే చాలా కాలంగా ఇక్కడ ఉన్నాము, ఎప్పుడూ ఇట్లా జరగలేదు, ఎందుకంటే జరిగింది, ఆశ్చర్యంగా ఉంది. మీలాంటి పుణ్యాత్ములు ఉన్నారు మహర్షి, ఎందుకు ఇట్లా జరిగింది? విశ్వేశ్వరుండెందు విచ్చేసి ఉన్నాడు కైలాస శైల శృంగంబు విడిచి ప్రవహించునెందేని భాగీరథి గంగా ఉపకంఠమున హారమోయనంగా ఆ కొన్న వారికి అమృత భిక్షాన్నంబు కృపసేయునిందేని గిరితనూజ. ఆకలి కొన్న వాళ్ళందరికీ అన్నం పెట్టేటువంటి తల్లి ఇక్కడ ఉన్నది, ఏమైంది? ఆశ్చర్యంగా ఉంది. అట్టి కాశీని భిక్షాన్నం అబ్బదనుట చాలా ఆశ్చర్యంగా ఉన్నది అని వాళ్ళందరూ కూడా మామూలుగా రోజుల్లో అయ్యేటట్టయితే భౌతిక నేత్రాలకు కనిపించదు, కానీ మహర్షులకు కనిపిస్తుంది. పరమేశ్వరి బంగారు గరిట తీసుకొని ప్రతి వ్యక్తికి కూడా అన్నం పెడుతూ ఉంటుంది. ఈ ఇళ్లలో ఉన్న వాళ్లకు మనస్సులో ఆ సంకల్పం కలిగి వాళ్ళు పెడుతుంటారు. అసలు పెట్టేది ఆవిడ. అన్నపూర్ణ విశాలాక్షి అనడి పేర కాశికా మధ్య శృంగాటకములయందు విశ్వపతిదేవి మధ్యాహ్న వేళ బిట్టు అమృత పాయస దివ్యాన్నమను దినంబు. ఎందుకు జరిగింది ఇట్లా అని అందరూ కూడాను మనస్సులో బాధపడుతూ ఉన్నారు. ఇవాళకి ఉపవాసం ఉందాంలే, ఏం చేస్తాం మరి అని అనుకున్నారు. మర్నాడు వెళ్ళారు. మర్నాడు అట్లనే అయింది. ఆ రోజు ఉపవాసం ఉన్నారు. మళ్ళీ ఆ మర్నాడు మూడో రోజు కూడా అట్లనే అయింది. అయ్యేటప్పటికీ ఆకలికి తట్టుకోలేకపోతున్నారట. ఆకలికి తట్టుకోలేక శిష్యులు, వేదవ్యాసుడు అందరూ కూడాను మన వీధులకు వెళ్ళి నిరాశతోటి నిస్పృహతోటి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి అప్పుడు ఇంకా వ్యాసుడికి చాలా కోపం వచ్చిందిట. కాశీపట్టణం నన్ను అవమానించింది అనుకున్నాడు. అవమానించింది కాశీపట్టణం, ఈ కాశీపట్టణాన్ని నేను శపిస్తాను